'గామి' బ్రిలియంట్ అటెంప్ట్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ. మూవీలో ఎక్కడా లాగ్ లేదు. ప్రతి సీన్ ఆన్ స్పాట్ ఉంటుంది. వీటిని స్లో పేస్డ్ మూవీ అని కూడా అంటారు. హాలీవుడ్‌లో మాక్సిమం ఇలాంటి మూవీసే ఉంటాయి. కానీ మనం వాటిని ఎంకరేజ్ చేస్తాం. మాస్టర్ పీస్ అని కూడా అంటాం. వై నాట్ తెలుగు సినిమా? ఒక చిన్న టీమ్, చిన్న బడ్జెట్‌తో చాలా సంవత్సరాలు కష్టపడి తీశారు. వి హావ్ టు ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ మూవీస్ మ్యాన్. ఎందుకంటే మూవీలో కంటెంట్ ఉంది. పోనీ కంటెంట్ లేదా అంటే అది వేరే విషయం. బట్ ఈ మూవీలో కంటెంట్ ఉంది. మూవీలో కొన్ని నెగెటివ్స్ ఉన్నా సరే మిగతా మూవీ మొత్తం వీటిని మర్చిపోయేలా చేస్తుంది. ఇంకా ఇన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే మూవీ స్టార్టింగే పాయింట్‌లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఓన్లీ కథ మాత్రమే చెప్దామని ఫిక్స్ అయ్యారు డైరెక్టర్. ప్యారలల్‌గా 3 స్టోరీస్ రన్ అవుతూ వస్తాయి. వీటి మధ్య ట్రాన్సిషన్స్ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయ్యింది. మనకెక్కడ బలవంతంగా వేరే స్టోరీ చెప్తున్న ఫీలింగ్ రాదు. ఇన్‌ఫాక్ట్ ఈ 3 స్టోరీస్ ఇలా నాన్ లీనియర్ వేలో చెప్పడం వల్ల మనకెక్కడా బోర్ కొట్టదు. శంకర్‌కి ఉన్న డిసీజ్ చాలా రేర్ అండ్ తను గతం కూడా మర్చిపోయాడు. అసలు ఈ వ్యాధి అతనికి ఎలా వచ్చింది అనేది కూడా తెలీదు. దీనికి పరిష్కారం కోసం హిమాలయస్‌కి వెళ్తాడు. ఇదే స్టోరీ. ఆన్ పేపర్ స్టోరీ ఈజీగా ఉండొచ్చు. బట్ ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మూవీలో చాలా లేయర్స్ ఉంటాయి. అండ్ అవి గనక సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోతే మిస్‌ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ విషయంలో డైరెక్టర్ 100% సక్సీడ్ అయ్యారనే చెప్పుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్‌కి ఇంటర్వెల్ ఉండకూడదు. ఈవెన్ డైరెక్టర్ కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి ఉండాలి అని ఏం ప్లాన్ చేయలేదు. ఇట్ షుడ్ గో ఇన్ ఎ ఫ్లో. మధ్యలో బలవంతంగా బ్రేక్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. సో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని కాకుండా ఓవరాల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. గామి అంటే సీకర్. ఈ మూవీ ప్రకారం చూసుకుంటే తన గమ్యం కోసం వెతికేవాడు గామి అని మీనింగ్ వస్తుంది. యాప్ టైటిల్ అని చెప్పుకోవాలి. ఈ మూవీలో ఉన్న 3 స్టోరీస్‌కి ఒక్కో స్టోరీకి ఒక్కో ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి స్టోరీలో ఎమోషన్ అనేది ఉంటుంది. అండ్ ఒక ప్రాపర్ ఎండింగ్ ఉండేలా చూసుకున్నారు ప్రతి స్టోరీకి. ఇంకా వీళ్ళ దగ్గర బడ్జెట్ ఉండుంటే ఇంకొన్ని ఎక్స్‌ట్రా సీన్స్ రాసుకునేవారేమో. మాక్సిమం మూవీ మొత్తం రియల్ లొకేషన్స్‌లో తీసినట్టే ఉంది. నాకు తెలిసి వీఎఫ్ఎక్స్ షాట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మూవీలో. విజువల్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుంది. ప్రతి సీన్ ఇంపాక్ట్‌ఫుల్ గానే అనిపించింది. ఎక్కడ సీజే దబ్బేసినట్టయితే లేదు. మూవీ చూస్తున్నంత సేపు మనం మాక్సిమం గెస్ చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ ఏం జరుగుతుంది అండ్ ఏం జరగబోతుంది అని. ఫైనల్‌గా మనం అనుకున్నదే జరుగుతుంది. అయినా సరే వి వోంట్ బి డిసప్పాయింటింగ్. బికాజ్ వాళ్ళు చూపించిన విధానం అలాంటిది. మూవీ స్క్రీన్ ప్లే అంత బాగుంటుందన్నమాట. మనల్ని ఒకవైపు గెస్ చేయిస్తూనే క్యారెక్టర్స్‌కి రూట్ చేసేలా చేస్తారు. మూవీలో లాస్ట్ అరగంట ఎపిక్ అనమాట. అప్పటి వరకు ఒక టోన్‌లో వెళ్తున్న మూవీకి సడెన్‌గా హై ఇచ్చే సీన్స్ వస్తాయి. ఆ లైన్ సీన్ కానీ, ఆ ల్యాబ్ బ్రేక్అవుట్ సీన్ కానీ, అండ్ ఆ చిన్నపిల్ల సీక్రెట్ రివీలింగ్ కానీ టాప్ నాచ్ ఉంటాయి. ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌లో కూర్చుంటాం. ఈ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. ఓవర్ ది టాప్ లేవు. అలా అని సింపుల్‌గా కూడా లేవు. సో ఈ లాస్ట్ అరగంట మూవీకి బ్యాక్ బోన్ అని చెప్పుకోవాలి. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అఘోరీగా చేసిన విశ్వక్ సేన్ యాజ్ శంకర్ చాలా బాగా చేశారు. హిస్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు టిల్ డేట్. చాందినీ చౌదరి రోల్ కూడా బాగుంది. ఏదో పెట్టాలని కాకుండా స్టార్టింగ్ మూవీ ఒక సీన్‌తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండింగ్ కూడా దానికి లింక్ చేసే ఉంటుంది. అండ్ చాందినీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఇంకా రైటర్ అండ్ డైరెక్టర్ విద్యాధర్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఖచ్చితంగా ఈ మూవీ ఒక క్లాసిక్ గా నిలుస్తుందని అనుకుంటున్నాను. ఈ డైరెక్టర్ నుంచి ఫ్యూచర్ లో సరైన ప్రాజెక్ట్స్ రాబోతున్నాయని అర్థమవుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక ఒక మను, ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం అండ్ గామి. నాకైతే మూవీ నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు మాత్రం ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.